జరిగిపోయిన దాని గురించి ఎక్కువ థింక్ చేయడం, జరగాల్సిన దాని గురించి కూడా ఎక్కువ థింక్ చేస్తుంటారు. ఆల్రెడీ జరిగిన దాని గురించి ఎక్కువ థింక్ చేసేది డిప్రెషన్. జరగబోయేది నాకు సరిగ్గా జరుగుతుందా లేదా అనేది యాంగ్జైటీ. సో ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ ఎవరు ఏంటి అనేది మల్టిపుల్ థింగ్స్ ఉంటాయి. సో ఇలాంటి థింగ్స్ని ఫస్ట్ వాళ్ళు అర్థం చేసుకోవాలి. నా బాడీ తీరేంటి, నాకు ఏం ట్రిగర్స్ ఉన్నాయి అనేది అర్థం చేసుకుంటే వాళ్ళకి చాలా వరకు 50-70% సొల్యూషన్ కూడా మనతోనే ఉంది. చాలా వరకు ఉంటుంది. బట్ ఇప్పుడు నేను చెప్పిన ట్రిగర్స్ ఇవన్నీ 80% ఆఫ్ ద పేషెంట్స్కే ఉంటాయి. 20% పేషెంట్స్కి ఎంత గమనించినా నాకు ట్రిగర్ ఏం లేదు, స్పాంటేనియస్గా నేను ఏదో క్యాజువల్ రిలాక్స్గా టీవీ చూసుకుంటున్నా కూడా వచ్చేస్తుంది అని చెప్పి చెప్తారు. ఇంకా వాళ్ళకి వేరే అవకాశం లేదు, మెడికేషన్స్ పెట్టాల్సిందే వీళ్ళకి. మెడికేషన్స్ కోర్స్ కూడా 3 months to 6 months ఉంటుంది. సో పర్సన్ బట్టి వేరీ అవుతుంది. అంటే 3 months to 6 months అంటే కంప్లీట్‌గా తర్వాత తగ్గిపోతుంది అనుకోవాలా సార్ అది? మళ్ళీ ట్రిగర్స్ ఎక్కువైపోయి వాళ్ళ స్థాయికి మించితే వస్తుంది. సాధారణంగా 15-20 ఇయర్స్‌లో ఫస్ట్ టైం వస్తారు. ఏదో నెలకు ఒకసారి వస్తే దానికి మేమేం పెద్ద రియాక్ట్ అయ్యి పెద్ద ట్రీట్మెంట్ ఏం చేయము. అట్లీస్ట్ దీనివల్ల వాళ్ళు చాలా సఫర్ అవుతున్నారు. దీనివల్ల వాళ్ళ వర్క్కి ఏదో వాల్యుబుల్గా పర్సనల్గా వాడుకోవాల్సిన లీవ్ని కేవలం హెడేక్ కోసం వాడుకోవాల్సి వస్తుంది. ఏదో వెకేషన్ కోసం వాడుకుంటారు, లేకపోతే బయట ఏదో పనులు ఉంటే వాడుకుంటారు. కానీ హెడేక్ కోసం లీవ్లు పెట్టుకోవాల్సి వస్తుంది. అట్ ద ఇంటర్న్ దే ఆర్ లూజింగ్ మనీ ఆల్సో. ఏదైనా పని చేసుకునే వాళ్ళు. ఇది ఒక్కటే కాదు, ఇంట్లో ఉన్న వాళ్ళకి ఎవరికైనా వచ్చిందనుకోండి, ఇప్పుడు జస్ట్ కిడ్స్ ఉన్నారు, వాళ్ళ మదర్కి వచ్చిందనుకోండి, ఆ రోజు వాళ్ళ పిల్లల్ని కూడా సరిగ్గా చూసుకోలేదు. ఈ బర్డెన్ అంతా హస్బెండ్ పైన పడుతుంది. హస్బెండ్ హ్యాస్ టు టేక్ కేర్. సో ఇట్స్ నాట్ జస్ట్ ఆ పర్సన్ ఒకటే సఫర్ అవుతుంది. క్వాలిటీ ఆఫ్ లైఫ్ అనేది పర్సన్తో పాటు సరౌండింగ్ వాళ్ళకు కూడా డిస్టర్బ్ అవుతుంది. సో కొంతమంది పేషెంట్స్ ఉంటారు, నాకు మంత్లీ ఒక్కసారే వస్తుందని చెప్తారు. బట్ ఆ ఒక్కసారి చాలా సఫర్ అయ్యి హాస్పిటల్కి వెళ్ళి ఇంజెక్షన్స్ తీసుకుంటే తప్ప తగ్గదంటారు. మంత్లీ వన్స్ హెడేక్ వచ్చినా కూడా వాళ్ళకి క్వాలిటీ ఆఫ్ లైఫ్ బాగా డిస్టర్బ్ అయిపోయి కొంతమందికి రిపీటెడ్గా వామిటింగ్స్ రావడం, ఆ డే అంతా డిస్టర్బ్ అయిపోవడం, అట్లాంటి వాళ్ళు కూడా ప్రివెన్షన్ కింద మనం కోర్స్ స్టార్ట్ చేస్తాం. మరి ఓకే. సో వాళ్ళు డిస్క్రైబ్ చేసిన విధానం బట్టి దానివల్ల ఎంత సఫర్ అవుతున్నారు, ఎంత క్వాలిటీ ఆఫ్ లైఫ్ డిస్టర్బ్ అయింది అనే దాన్ని బట్టి డిసైడ్ చేయాలి. మెడికేషన్స్ కూడా చాలా రకాల మెడికేషన్స్ ఉంటాయి. ఈ మెడికేషన్స్లో కూడా వాళ్ళ వాళ్ళ లైఫ్ స్టైల్ బట్టి, వాళ్ళు వర్కింగ్ పీపులా, లేకపోతే వాళ్ళు హోమ్ మేకరా, లేకపోతే వాళ్ళ బాడీ వెయిట్ ఎంత ఉంది, వాళ్ళ పర్సనాలిటీ ఎలా ఉంది, అన్నీ చూసి దాన్ని బట్టి ఏ మెడికేషన్ సూట్ అవుతుందో అది డిసైడ్ చేసుకుని అలా స్టార్ట్ చేస్తారు. యూజువల్గా మెడికేషన్స్ తోటి మనం ఇచ్చే ట్రీట్మెంట్స్ అయితే కనుక మైగ్రేన్ ప్రివెన్షన్ ట్రీట్మెంట్ అంటారు. ప్రివెన్షన్ ట్రీట్మెంట్ అంటే జస్ట్ ఇది రాకుండా చేయడానికి ఇచ్చే ట్రీట్మెంట్. యూజువల్గా ఒక 3 to 6 months ట్రీట్మెంట్ ఇస్తే కనుక ఆల్మోస్ట్ 100% ఆఫ్ ద పేషెంట్స్లో 80-90% ఆఫ్ ద పేషెంట్స్ చాలా బాగా రెస్పాండ్ అవుతారు. ఫ్యూచర్ మీరు అన్నట్టుగా మళ్ళీ ఇంకోసారి రాదా అంటే అలా గ్యారంటీ అయితే లేదు. మళ్ళీ వాళ్ళ లైఫ్లో ఎప్పుడైనా విపరీతమైన స్ట్రెస్ ఎక్కువైపోయి వాళ్ళ బాడీ తట్టుకునే స్థాయి మించి స్ట్రెస్ ఎప్పుడైనా ఫేస్ చేస్తే కనుక మళ్ళీ రిపీట్ అయ్యే అవకాశం ఉంది. అంటే ఇందులో కూడా సివియారిటీ బేసిస్ మీద ఉన్న రిస్క్ ఫ్యాక్టర్ కూడా ఏమైనా ఉంటుంది సార్ మైగ్రేన్‌కి? స్పెసిఫిక్ రిస్క్ ఫ్యాక్టర్ ఏమి ఉండదు. మీకు కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే కనుక దీనిలో ఫ్యామిలీ హిస్టరీ కూడా ఉంటుంది. ప్రతిసారి రిఫ్లెక్ట్ అవ్వదు. సమ్ ఆఫ్ ద ఫ్యామిలీ మెంబర్కి అది ఎప్పుడో 3 to 6 monthly వన్స్ రావచ్చు. మన దగ్గరికి వచ్చే పేషెంట్కి వీక్లీ వన్స్ ఆర్ ట్వైస్ కూడా రావచ్చు. సో 6 monthly వన్స్ వచ్చిన వాళ్ళు అది మైగ్రేన్ అని చెప్పి అనుకోరు. వాళ్ళు ఏదో జస్ట్ క్యాజువల్గా ఒకరోజు ఆ రోజు జెండు బాంబు పూసేసుకొని పడుకుంటారు. వాళ్ళు దాన్ని మైగ్రేన్ అనుకోరు వాళ్ళు. సో కాబట్టి ఫ్యామిలీ హిస్టరీ లేదనుకుంటారు కానీ బట్ చాలా స్ట్రాంగ్గా ఫ్యామిలీ హిస్టరీ అనేది ఉంటుంది.